నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారం, అలాగే తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు స్పార్క్ హాస్పిటల్స్ నుంచి ఎంబీబీఎస్ డీసీహెచ్ డాక్టర్ శ్రీను గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ముందుగా చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో తల్లిదండ్రులు మొదటగా దృష్టి పెట్టాల్సిన అంశం ఏంటి అంటే ఏం చెప్తారు? ముందుగా మనం తల్లిదండ్రులు ముఖ్యంగా దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏంటంటే, మనం పుట్టుకతోనే మన దృష్టి అనేది కంప్లీట్గా పిల్లల మీద తల్లిదండ్రులు ఫోకస్ చేయాలి. పుట్టుకతో అంటే డెలివరీ అయిన టైం నుంచే, ముఖ్యంగా డెలివరీ అయిన తర్వాత ఎమ్మటే పిల్లలను వెచ్చదనం కోసము తల్లి ఒడిలో పడుకోబెట్టడము, తల్లి పాలు తాగించడము, అట్లాగే వాళ్లకు సరైనటువంటి టెంపరేచర్, వెచ్చదనాన్ని తగ్గకుండా టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ సో వాళ్ళకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్త పడడము, అట్లాగే ఎటువంటి ఇబ్బందులు వాళ్ళ ఫీడింగ్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా కానీ వాళ్ళని మనం ఎమ్మటే తగినంత హెల్త్ జాగ్రత్తలు తీసుకొని ఎమ్మటే మనం దగ్గరలో ఉన్న డాక్టర్లు చూపించుకోవడానికి కోసం ట్రై చేస్తున్నారు. అట్లాగే పెరుగుతున్న పిల్లలు వాళ్ళకి పోషకాలు, సరైనటువంటి పోషకాలు అందుతున్నాయా లేదా, బయట ఏమైనా జంక్ ఫుడ్ మనం ఇస్తున్నామా ఇవ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ సరైనటువంటి వాళ్లకు మార్గాలు, మంచి నిర్దేశాలు ఇస్తూ మనం గమనిస్తూ ఉంటే మంచిదని నా ఉద్దేశం మేడం. ఓకే సార్, అందరిలో ఉన్న చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. తల్లిపాలు ఎంతవరకు అవసరం, అలాగే ఎన్ని నెలల వరకు ఖచ్చితంగా ఇవ్వాలి? ఓకే మేడం, తల్లిపాలు అయితే ముఖ్యంగా ఒక అమృతం లాంటిది. తల్లిపాలు ఒక అమృతం, ఎటువంటి ఖర్చు లేకుండా, పిల్లల్లో ఎటువంటి ఖర్చు లేకుండా అటువంటి పాలు తల్లిపాలలో చాలా పోషకాలు ఉంటాయి. మనం చెప్పాలంటే వాళ్ళ డెవలప్మెంట్ దగ్గర నుంచి అన్ని రకాలుగా యూజ్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా తల్లిపాలటువంటి మొదటి 6 నెలలు కంపల్సరీ తల్లిపాలు తాగడం ముఖ్యం. అట్లాగే స్టార్టింగ్ డెలివరీ కాగానే అర్ధగంట నుంచి గంట లోపు కంపల్సరీ బ్రెస్ట్ ఫీడింగ్ మనం పిల్లలకు ఇనిషియేట్ చేయాలి. అది కంపల్సరీ వాళ్ళకు దేవుడిచ్చిన ఒక వరం. కంపల్సరీ వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకునేటువంటి వాళ్ళకు ఆ అలవాటు వచ్చేస్తుంది. ఆ దేవుడిచ్చిన గుణం ద్వారా కంపల్సరీ వచ్చేస్తూ ఉంటుంది. సో మనం స్టార్టింగ్ నుంచే ఫీడింగ్ ఇస్తూ ఉంటే మొదటగా వచ్చే పాలు కొలెస్ట్రాల్ పాలు అంటాము. ఆ కొలెస్ట్రాల్ పాలు అనేది మొదటి వారం రోజుల లోపే, దగ్గర 2 రోజుల నుంచి 5 రోజుల లోపు కొలెస్ట్రాల్ పాలు ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్లో మనకు ఇమ్యూనిటీతో పాటు ఇమ్యునోగ్లోబులిన్స్, రకరకాలటువంటి అవసరమైన మంచి రకాలటువంటి ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. దానివల్ల మనకు ఇమ్యూనిటీ పెరగడం జరుగుతుంది. అట్లాగే దాని తర్వాత వచ్చే పాలు ట్రాన్సిషన్ మిల్క్ అంటాము. ఫస్ట్ 2 వారాలు ట్రాన్సిషన్ మిల్క్. దాంట్లో కూడా న్యూక్లియోటైడ్స్ అని, తర్వాత ఆలిగోపాలిసాకరైడ్స్ అని, అట్లాగే మనకు ఎటువంటి కొలెస్ట్రాల్లో సంబంధించింది ప్రోటీన్స్ కానీ, లేదంటే అటువంటి ఆలిగోసాకరైడ్స్తో పాటు వాటికి మన బ్రెయిన్ డెవలప్మెంట్ సంబంధించింది, గట్ ఇంటెస్టైన్కి సంబంధించినటువంటి అన్ని రకాలటువంటి మనకు ఉపయోగకర డెవలప్మెంట్కి సంబంధించిన ఉపయోగకర గుణాలు అన్నీ మనకు తల్లిపాలలో ఉంటాయి. ఆ తల్లిపాలను మనకు ఈజీగా వాటిని కొనుక్కునే అవసరం లేదు. తల్లికి మంచి న్యూట్రిషన్ ఇస్తే చాలు. ఆ మంచి న్యూట్రిషన్ వల్ల కంపల్సరీ మంచి పాలు పిల్లలకు అందుతాయి. సో మంచి న్యూట్రిషన్ వల్లనే మంచి పాలు రావడం అనేది జరుగుతుంది. సో మనం తల్లిని మంచిగా ఆరోగ్యంగా మంచి బలమైన ఫుడ్ ఇస్తూ, ప్రోటీనేషియస్ ఫుడ్ ఇస్తే మొదటి 6 నెలలు కంపల్సరీ ఇస్తే మన పిల్లలకు కూడా వాళ్ళకు డెవలప్మెంటల్లో ఐక్యూ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అట్లాగే వాళ్ళకు రకరకాలటువంటి మన బాడీలో ఉన్నటువంటి అవయవాల పెరుగుదలకు, కణాల పెరుగుదల కూడా చాలా వరకు ఉపయోగపడతాయి మేడం. ఇవ్వకపోవటం పక్కన పెడితే కొంతమంది ఎక్కువగా కూడా ఇస్తూ ఉంటారు, అంటే 3 ఏళ్ల వరకు కూడా ఇస్తూ ఉంటారు. మరి దాని విషయంలో ఏమంటారు? అయితే మొదటి 2 సంవత్సరాలు అయితే మంచిది మేడం. మొదటి 2 సంవత్సరాలు ఇస్తే 6 నెలల తర్వాత కంపల్సరీ మనకు ఉగ్గు అనేది స్టార్ట్ చేసుకోవాలి 6 నెలల తర్వాత. అయితే మొదటి 6 నెలలు ఫీడింగ్ ఇచ్చి ఇంకా 6 నెలల నుంచి ఉగ్గు అనేది స్టార్ట్ చేసుకుంటూ మెల్లమెల్లగా వాళ్ళకు ఫీడింగ్ మనం ప్రోటీనేషన్ ఫీడ్ పెంచుకుంటా పోతే అట్లా 2 సంవత్సరాల వరకు ఇచ్చుకుంటా పోవచ్చు. 3 సంవత్సరాల వరకు కొంతమంది ఇస్తుంటారు. కాకపోతే అది వాళ్ళకు సరైనటువంటి పెరుగుదలలో సరైన క్యాలరీస్ అందవు. కాబట్టి 2 సంవత్సరాల తర్వాత ఇవ్వకపోవడం బెటర్ అని అందరం మేము ఏదైతే మాకు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఉంటుందో మేమందరం జనరల్గా అట్లా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం మేడం. ఓకే సార్, ఇప్పుడు టీకాలు, వ్యాక్సినేషన్ ఇంపార్టెన్స్ గురించి ఒకసారి చెప్పండి. వ్యాక్సినేషన్ పిల్లలకు పుట్టినప్పటి నుంచే మొదటి రోజు నుంచే స్టార్ట్ చేసుకోవాలి మేడం. ముఖ్యంగా ఫస్ట్ స్టార్టింగ్లో మనకు BCG వ్యాక్సినేషన్స్, అట్లాగే ఓరల్ పోలియో డ్రాప్స్, అట్లాగే హెపటైటిస్ B అది పుట్టంగానే మనకు పుట్టినరోజుతో పాటు మ్యాక్సిమం వారం లోపట ఇచ్చుకోవడం మంచిది. కుదిరిన పరిస్థితుల్లో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అయితే ఇక్కడ ఏంటంటే బరువు తక్కువ ఉన్న పిల్లలకు
తొందరగా వ్యాక్సినేషన్ ఇవ్వకపోవడం మంచిది. అంటే ఆ పెయిన్ కానీ పెయిన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని కొంతమంది తట్టుకోలేరు కాబట్టి వ్యాక్సినేషన్ అనేది 2 కేజీల పైన పిల్లలకు ఇచ్చుకోవడం, 3 కేజీల వరకు 3.5 2 కేజీలు ఉన్న పైన పిల్లలకు ఇచ్చుకుంటే మంచిది. ఆ తర్వాత మనం 45 డేస్ అంటే 1.5 మంత్ ఏజ్లో, ఆ 1.5 మంత్ ఏజ్లో కూడా మనకు డిపిటీ వ్యాక్సిన్తో పాటు న్యూమోకాకల్ వ్యాక్సిన్, రోటావైరస్ వ్యాక్సిన్, అట్లాగే మనకు హెచ్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి వ్యాక్సిన్, ఐపీవీ వ్యాక్సిన్స్, ఈ కంబైన్డ్గా మనకు వ్యాక్సినేషన్స్ అని 45 డేస్, ఆ తర్వాత 45 డేస్ తర్వాత మళ్ళీ వచ్చే 1 మంత్, మళ్ళీ వచ్చే 1 మంత్, అట్లా పుట్టినరోజు తర్వాత నుంచి 45 డేస్ నుంచి అట్లా మనకు ఇచ్చుకుంటా పోతే 6 వారాలు, తర్వాత 10 వారాలు, తర్వాత 14 వారాలు, అవి ముఖ్యమైన వ్యాక్సిన్స్ ఇచ్చుకుంటూ పోవాలి. ముఖ్యమైన న్యూమోకాకల్ వ్యాక్సిన్స్, రోటావైరస్ వ్యాక్సిన్స్ పిల్లలకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే వాటి వల్ల వచ్చే రకరకాలటువంటి సీరియస్ జబ్బులను మనకు చాలా వరకు తగ్గిస్తూ ఉంటుంది మేడం. ఓకే సార్, ఇప్పుడు సీజనల్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఇప్పుడు చూస్తే వర్షాకాలం కూడా చాలా విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. మరి ఇలాంటి సీజనల్ ఇన్ఫెక్షన్స్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ముఖ్యంగా వర్షాకాలంలో చిన్నపిల్లలు చాలా బాగా ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటారు. అవును మేడం, ఈ వర్షాకాలంలో పిల్లలు ముఖ్యంగా మనము ఈ తడిసిన బట్టలతోని మనం పిల్లలు ఉంచకూడదు. ఈ తడిసిన బట్టలను తీసేసి ఎమ్మటే మనకు డ్రై చేసిన బట్టలు ఎమ్మటే వేపేయడం బెటర్. అట్లాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ఎక్కువ క్రౌడ్ ఏరియాలో కూడా పిల్లలను ఉంచకుండా ఉండాలి. క్రౌడ్ ఏరియాలో ఎవరికేం జబ్బులు ఉంటాయో, ఎవరికేం ఇన్ఫెక్షన్స్ ఉంటాయో తెలియదు. సో అట్లా మనకు క్రౌడ్ ఏరియాల నుంచి కూడా దూరంగా ఉంచాలి. అట్లాగే అక్కడక్కడ మనకు వర్షాకాలంలో కొన్ని రకాలైనటువంటి వైరసెస్ పుట్టుకొస్తాయి. వాటికి ఆ వైరసెస్కు ఎప్పుడైతే టెంపరేచర్ వాతావరణంలో తగ్గుతుందో, ఈ వర్షాకాలంలో కొన్ని రకాలైన వైరసెస్ వద్దన్న కొన్ని వైరసెస్, కొన్ని బ్యాక్టీరియాలు పుట్టుకొస్తాయి. సో వాటి వల్ల కూడా పిల్లలకు ఎమ్మటే వాళ్ళకు వాళ్ళు తడిగా ఉండడం వల్ల ఎమ్మటే వాళ్ళకు చేరుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్తో రైనో వైరసెస్ కావచ్చు, ఇన్ఫ్లుయెంజా వైరసెసే కావచ్చు, తర్వాత సాధారణంగా వచ్చినటువంటి కామన్ కోల్డ్ కావచ్చు, సీరియస్గా అయ్యేటటువంటి లారింగోమైలైటిస్ కానీ, వైరల్ న్యూమోనైటిస్ కానీ, అట్లా రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే వాటికి మనము ముఖ్యంగా హ్యాండ్ వాష్ బాగా మంచి రాగానే హ్యాండ్ వాష్ చేసుకోవడము, పిల్లలను మొత్తం నీట్గా క్లీన్గా ఉంచడం అనేది ముఖ్యంగా మనం చేయాల్సిన పద్ధతి. అట్లాగే రకరకాల కొన్ని ప్లేస్లలో వాటర్ పేరుకుపోయి ఉంటుంది, వాటి మీద దోమలు బ్రీడ్ కావడం, ఆ దోమలలో అటువంటి కొన్ని రకాల వైరస్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. మనకు అందరికీ తెలిసిందే డెంగ్యూ వైరస్ డే టైమ్ కుట్టే దోమలలో వస్తాయి. వాటి తొండాలో ఉన్న వైరస్ మనకి ఇంజెక్ట్ చేస్తాయి, వేరే ఎవరికో కుట్టేస్తుంది, అది ఆ వైరస్ ఉన్న వ్యక్తి కుట్టేస్తుంది. అది పోయి మన పిల్లలకు మనకు జనరల్గా కుట్టేస్తూ ఉంటుంది. దానివల్ల వైరస్ లోడ్ పెరిగి ఇట్లా డెంగ్యూ వైరస్ లాంటివి కానీ, చికెన్గునియా వైరస్ లాంటివి కానీ అట్లాంటి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, కామన్గా వచ్చాయి. అట్లాగే ఇన్ఫ్లుయెంజా, మన స్వైన్ ఫ్లూ కూడా మనకు ఈ వాతావరణంలో సీజనల్గా వచ్చే ముఖ్యమైన ప్రాబ్లమ్స్లలో అదొకటి. కాబట్టి సాధారణంగా పిల్లలను ఎక్కువగా క్రౌడ్ ఏరియాలో ఉంచకుండా వాళ్ళకి ఎక్కువ దూరంగా మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తూ ఎక్కువగా జాతరలకు, ఎక్కువగా ఫంక్షన్స్కు పోయే అవకాశాలు తగ్గించుకుంటే మంచిది. ఈ సీజనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే కామన్ కోల్డ్ కానీ, ఫీవర్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే అసలు డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా ముందు ఇంట్లో ఉన్నవి యాంటీబయోటిక్స్ కానీ ఇవి ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు మంచిది? యాక్చువల్గా ఏదైతే మనకు స్టార్టింగ్లో వచ్చే సీజనల్ ఫ్లూలో, కామన్ కోల్డ్, వైరల్ ఫీవర్స్లలో ఫస్ట్ డైరెక్ట్ మన యాంటీబయాటిక్ ఇవ్వకపోవడం మంచిది. ఎందుకంటే ఆల్రెడీ వైరస్ వల్ల బాడీలో ఇమ్యూనిటీ కొంత డ్రాప్ అయి ఉంటుంది, ఇమ్యూనిటీ డౌన్ అయి ఉంటుంది. ఈ వైరల్ వల్ల ఇంకా ఫర్దర్గా మనకు డ్రాప్ అయి ఉండడం వల్ల మనకు ఎటువంటి యాంటీబయాటిక్ వాడడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు ఆ టైంలో. దానికి ఒక స్టేజ్ ఉంటుంది, ఆ స్టేజ్ వరకు ఫస్ట్ 3 రోజులు చూడము, కొన్నిసార్లు కండిషన్ యాక్టివ్గా ఉంటే 4 రోజులు కూడా చూసిన తర్వాత దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఇంకా ఎక్కువైతుందంటే దానికి సంబంధించిన ఏమైనా బ్లడ్ టెస్ట్ చూసుకొని మనం ఫర్దర్గా యాంటీబయాటిక్ వాడడం మంచిది. కానీ స్టార్టింగ్లోనే యాంటీబయాటిక్ వాడకుండా ఉంటే మంచిది. దానివల్ల ఏంటంటే బాడీ ఫర్దర్గా డ్యామేజ్ కావడం జరుగుతుంది. అన్నెసెసరీగా యాంటీబయాటిక్ వాడడం కూడా మేము ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్లో మేము డిస్కషన్ జనరల్గా జరుగుతూనే ఉంటుంది మేడం. ఓకే, ఇప్పుడు కొంతమంది పిల్లల్లో హై ఫీవర్ వచ్చినప్పుడు డాక్టర్ అవైలబుల్ లేరు, అలాంటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన మొదటి స్టెప్ ఏంటి? హై ఫీవర్ వచ్చినప్పుడు జనరల్గా మనం ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన పని ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చేయాల్సింది ఇంట్లో, అంటే ఎమ్మటే హాస్పిటల్ పోదామనే ఆలోచనే వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ. అట్లా కాకుండా ఇంట్లో మనం ఫస్ట్ ఒక నిమిషం, కొన్ని సెకండ్స్ మన ఆలోచన చేసి
మనం ఫస్ట్ వాటర్తో బాడీని అంతా లైక్ స్నానం చేసినట్టు మొత్తం తుడిచేసేయాలి బాడీని. అది కూడా చాలా వరకు కొంతమంది ఏంటంటే ఎమ్మటే చన్నీళ్ళు పోసేస్తారు వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం. కానీ చన్నీళ్ళు కూడా అట్లా సడన్గా పోయొద్దు. చన్నీళ్ళ వల్ల షివరింగ్ వచ్చి సడన్గా డ్రాప్ కావద్దు టెంపరేచర్. గోరువెచ్చటి నీళ్ళతోనే బాడీని మంచిగా స్నానం చేసినట్టు తుడుస్తూ ఉండాలి మల్టిపుల్ టైమ్స్. ముఖ్యంగా తల, ఫోర్ హెడ్, నెక్, యాక్సిలా, చెస్ట్, బ్యాక్ సైడ్, అట్లాగే స్టమక్, లెగ్స్ అంతా హోల్ బాడీ ఫ్రీక్వెంట్గా 2 మినిట్స్కు 5 మినిట్స్కు 1 మినిట్కి వీలైనప్పుడల్లా తుడుస్తూ ఉంటే కంపల్సరీ టెంపరేచర్ డ్రాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాతనే మనము హాస్పిటల్ పోవడానికి మనకు టైం దొరుకుతుంది. అట్లా ఫీవర్తోనే పోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్నిసార్లు ఫీవర్తో వచ్చే ఫిట్స్ వస్తాయి, ఫెబ్రల్ సీజర్స్ అంటాము. సో అవి మీరు భయపడి ఇంకా ప్రాబ్లం తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కంపల్సరీ ఇంట్లో మనం ఫస్ట్ ప్రైమరీగా ఇంట్లో తుడిచేస్తారు. పాతకాలంలో ఏన్షియంట్ రీజన్లో ఇట్లా మనం ఇప్పుడు వాడుతున్నటువంటి పారాసిటమాల్ సిరప్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఉండకపోయేటి. కాబట్టి పాతకాలం పద్ధతి ఏంటంటే కంపల్సరీ వాటర్తో తుడ్చాలి. అది కంపల్సరీ ఫాలో చేస్తూ మనకు ఇప్పుడు మోడర్నైజ్డ్ కాబట్టి కంపల్సరీ డాక్టర్ని కూడా వీలైతే తొందరగా కలవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే. ఇంకొక ప్రధాన సమస్య, కొంతమంది పిల్లలు బరువు తక్కువగా ఉన్నారు అంటారు, లేదా కొంతమంది ఎక్కువగా ఉన్నారు అంటారు. అసలు రెండు సమస్యలే అంటారా? అవును మేడం. జనరల్గా బరువు ఉన్నదానికంటే తక్కువ ఉంటే దాన్ని లో బర్త్ పుట్టిన పిల్లలు అయితే లో బర్త్ వెయిట్ అంటాం. అంటే జనరల్గా మనకు ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం మన దగ్గర 2.5 నుంచి 3.54 కేజీ వరకు పుడుతుంటారు జనరల్గా. ఈ 2.5 లోపు పుడితే వాళ్ళను లో బర్త్ వెయిట్ అంటాము. అంతకంటే తక్కువ 1 కేజీ పిల్లలు కూడా పుడతారు. సో వాళ్ళను ఎక్స్ట్రీమ్ లో బర్త్ వెయిట్ కూడా అంటుంటాం మనం. అదైతే 4 కేజీస్ 5 కేజీస్ ఉన్న పైన పిల్లలకు మదర్స్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ముఖ్యంగా డయాబెటిక్ అట్లాంటివి ఉన్నప్పుడు 4 కేజీస్ పైన పిల్లలు పుడుతుంటారు. వేరే ఇతరత్ర కారణాలు కూడా, జెనెటిక్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అయితే వాటికి మనం ఫర్దర్గా జనరల్గా చెకప్ చేస్తూ ఉండాలి. సో అవి షుగర్ లెవెల్స్ డౌన్ కాకుండా చూసుకోవడము, అట్లాగే వాళ్ళకు వెయిట్ పెరగడానికి డాక్టర్ యొక్క ఒపీనియన్ తీసుకొని, దానికి సంబంధించిన లో బర్త్ వెయిట్ పిల్లలకు డాక్టర్ యొక్క ఒపీనియన్ తీసుకొని మల్టీవైటమిన్స్తో పాటు సిమెల్ ఎంసిటీ ఆయిల్తో పాటు అట్లా ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ప్రోటీనియస్ ఫుడ్ ఇస్తూ మనం బరువు పెంచడం బెటర్. అట్లాగే స్కూల్ గోయింగ్ పిల్లలు ఈ మధ్య కాలంలో గమనిస్తున్నాం ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు ఒబేసిటీ అనేది చిన్న స్కూల్ గోయింగ్ పిల్లలు చాలా కామన్గా మనం గమనిస్తున్నాం. ఆ ఒబేసిటీ అనేది వస్తుంది అంటే మనం ముందే జాగ్రత్త పడి బరువు అనుకోకుండా 1 మంత్లోనే 5 కేజెస్ 1 మంత్లోనే 6 కేజెస్ పెరుగుతున్నాడు అంటే ఎమ్మటే మేము నియర్ బై డాక్టర్స్ని ఎమ్మటే కన్సల్ట్ చేయాలి. ఒబేసిటీ రాబోయే రోజుల్లో ఒక పెద్ద ఇబ్బందిలా తయారై పిల్లలకు కూడా రకరకాల ఇన్ఫెక్షన్స్, రకరకాల డయాబెటిక్ ఇష్యూస్, హార్ట్ ఇష్యూస్, అట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి అది మంచిది కాదు ఒబేసిటీ రావడం అనేది గమనిస్తుండాలి. ఓకే సార్, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఈ మేనరికం వల్ల వచ్చే సమస్యలు ఏంటి? మేనరికం వల్ల మేడం చాలా వరకు చెప్పాలంటే మేనరికం వల్ల ఏదైతే మేనరికంలో ఉంటుందో దానికి ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ అని అంటుంటాము. అయితే దూరమైన దగ్గరైన కొంతమంది అంటుంటారు అసలు మేనరికం చాలా దూరం రిలేషన్ అంటారు. దూరమైన దగ్గరైనా అది కంపల్సరీ మేనరికం కిందనే వస్తుంది. ఈ మేనరికంలో ఫస్ట్ డిగ్రీ కావచ్చు, సెకండ్ డిగ్రీ కావచ్చు, వాళ్ళలో రకరకాల ఇన్ఫెక్షన్స్ అంటే ఇమ్యూనిటీ తట్టుకునే శక్తి వాళ్ళకు ఉండదు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి తొందరగా వాళ్ళు తట్టుకోలేరు, ఏమంటే సీరియస్నెస్ కావడం కానీ అది అట్లాంటి ప్రాబ్లమ్స్ అంతే. ఇంకొన్నిసార్లు చెప్పాలంటే ట్రీట్మెంట్ లేని వ్యాధులు కూడా కొన్నిటికి ఎంజైమ్ లోపాలు వస్తుండొచ్చు, ఆ తర్వాత డెవలప్మెంటల్ లోపాలు వస్తుండొచ్చు, ఆ తర్వాత సెర్బ్రల్ పాలసీ రావడము, బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగా రాకపోవడము, ఆ తర్వాత వాళ్ళను ఎంజైమ్ లోపం వల్ల వాళ్ళకు సరైన ఆహారం అందకపోవడం, బాడీకి అరుగుదల సరిగా లేకపోవడము, తర్వాత మాట్లాడే విధానం సరిగా రాకపోవడము, తర్వాత వాకింగ్ కూడా సరిగా డెవలప్ కాకపోవడం, ఇవన్నీ రకరకాల ఇన్ఫెక్షన్స్. అయితే మేనరికం అనే కాకుండా నార్మల్గా కూడా కొన్నిసార్లు జరుగుతుంటాయి. కంపల్సరీ మేనరికంలో ఎక్కువ అవకాశాలు ఉంటాయి, మేనరికం కాకుండా కొంతమందికి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో అవి మనం ముందు జాగ్రత్తగా గమనించుండాలి. అయితే ముఖ్యంగా జెనెటిక్ ఇష్యూస్, జెనెటిక్ టెస్టులు ఎవరైనా మ్యారేజ్ చేసుకునే ముందు జెనెటిక్ కౌన్సిలింగ్, జెనెటిక్ టెస్ట్ కొన్ని చేయించుకొని ఫర్దర్గా మనం ముందుకు పోయి చెక్ చేసుకోవడం బెటర్. ఇంటర్నల్ అండర్స్టాండింగ్ కూడా ఉండడం చాలా మంచిది అనిపిస్తుంది నాకు. ఓకే. ఇప్పుడు కొంతమంది పిల్లలు విపరీతమైన కాళ్ళ నొప్పులతో కూడా బాధపడుతూ ఉంటారు. అసలు రాత్రి అయితే చాలు నిద్రలో కూడా ఏడుస్తూ ఉంటారు. ఇది దేనివల్ల అంటారు? అయితే కాళ్ళ నొప్పులు ముఖ్యంగా మనం గమనించాలంటే పిల్లలు గ్రోయింగ్ ఏజ్లో గ్రోయింగ్ పెయిన్స్ అంటాం.
పెరుగుదలలో వచ్చినటువంటి నొప్పులు అవి నార్మల్గానే తీసుకుంటాం. అవి నార్మలా అబ్నార్మలా అనేది మనము గమనిస్తుండాలి పిల్లలను. అంటే వాళ్ళు నడవలేని పరిస్థితుల్లో, కూర్చోలేని పరిస్థితుల్లో ఉంటాడు, కొన్నిసార్లు కూర్చొని నిలబడలేని పరిస్థితుల్లో. అలాంటప్పుడు వేరే కండిషన్గా మస్కులర్ డిస్ట్రఫీ సైడ్ లాగా అట్లాంటి నరాల బలహీనత సైడు అట్లాంటి ఇష్యూస్ సైడు జనరల్గా పిల్లల్ని మనం గమనిస్తుండాలి. కాకపోతే నార్మల్గా వాళ్ళు పిల్లలు ఆడుకుని వస్తారు, ఆ ఆటలో వాళ్ళు మర్చిపోతారు, వాళ్ళకి తెలియదు. కరెక్ట్ వాళ్ళు రెస్ట్ తీసుకునే టైంలో ఆ పెయిన్స్ అనిపిస్తుంటాయి. వాళ్ళకి గ్రోయింగ్ పెయిన్స్ అంటాం. ఈ గ్రోయింగ్ పెయిన్స్కి మేజర్గా భయపడాల్సిన పని ఏం లేదు. జనరల్గా కామన్గా పారాసిటమాల్ సిరప్ కానీ ట్యాబ్లెట్ కానీ లేకుంటే కాల్షియం సప్లిమెంటేషన్, తర్వాత మంచి బలమైన ఫుడ్ ఇస్తే మెల్లమెల్లగా కౌన్సిలింగ్, పిల్లల్లో రీఅష్యూరెన్స్ కౌన్సిలింగ్ చేస్తే సెటిల్ అయిపోతుంది మేడం. ఓకే, ఇప్పుడు కామన్గా అందరిలో ఉన్న సమస్య మొబైల్, టీవీ చూస్తే కానీ అన్నం తినరు. సో ఇలాంటి పిల్లల్లో ఎలాంటి అంటే మానసికంగా వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతారు? ఈ మొబైల్, టీవీ అనేది ఈ మధ్య కాలంలో మనకు అప్పటికే స్టార్ట్ అయింది. 4G నుంచి 5G టెక్నాలజీకి వచ్చింది. 4Gలో కొంచెం స్లో ఉండి 5Gలో ఇంకా వీడియోస్ స్లో అవుతున్నాయి, ఇంకా ఫాస్ట్గా వీడియోస్ డౌన్ కావడము. అట్లా పిల్లలకు కూడా ఏంటంటే దాని ప్రకారం వాళ్ళ ఒక రకమైన స్టేబిలిటీ ఉండట్లే. వాళ్ళకు ఏదో ఒక వీడియో కంప్లీట్గా చూడరు, జస్ట్ అది చూస్తూనే ఉంటారు, మళ్ళీ మారుస్తూనే ఉంటారు. ఆ రకంగా వాళ్ళకు బ్రెయిన్ యొక్క కాన్సన్ట్రేషన్ పవర్, బ్రెయిన్ యొక్క ఇన్స్టెబిలిటీ వస్తుంది. సో దాంతోపాటు వాళ్ళకు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ కూడా డెవలప్ అవుతాయి. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ వాళ్ళకి సరైన మాటలు రాకపోవడం, మన కళ్ళలో కళ్ళు పెట్టి చూడకపోవడము, అట్లాగే వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, మనకు సరిగా అర్థం కాదు అది. అట్లా ఆ రకంగా ప్రాబ్లమ్స్ చాలా డెవలప్ అవుతున్నాయి. అయితే ఇది మొబైల్ వల్లనే 100% అని చెప్పేటట్లేదు. కాకపోతే ఈ మధ్య కాలంలో మొబైల్ చూస్తున్న పిల్లలకు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా డెవలప్ అవుతున్నాయి. కాబట్టి మనం అది జాగ్రత్త పడాలి, మొబైల్ ఇవ్వకపోవడం మంచిది. అట్లాగే వాళ్ళు ఇంకా లేజినెస్ వచ్చేస్తుంది. లేజినెస్ రావడం వల్ల ఒబేసిటీ డెవలప్ అవుతుంది. సో అట్లాంటి కండిషన్స్ కూడా మొబైల్స్ మనం ఎక్కువగా వాళ్ళకి ఇవ్వకపోవడం బెటర్. ఏదో పార్ట్ టైం వాళ్ళకు ఏదైనా కొద్దిసేపు 5 minutes ఇవ్వడము, 3 minutes ఇవ్వడము, ఒక రోజంతా కలిపి నాట్ మోర్ దెన్ 15-20 minutes అట్లా మనం 15-20 minutes అయినా ఇంకొక 15-20 వాళ్ళు తీసుకుంటారు. కాకపోతే మనమే రెస్ట్రిక్ట్ చేయాలి. 10-15-20 minutes కంటే ఎక్కువ ఇవ్వకుండా ఉండాలి. అట్లా స్లోగా వాళ్ళను డైవర్ట్ చేసేయాలి. ఈ మొబైల్స్ వాళ్ళకి అందకుండా వాళ్ళకి కన్వర్డెంట్ ప్లేస్లో పెట్టుకోవాలి. మనం కంపల్సరీ వాళ్ళ ఎదురుగా మన పేరెంట్సే మనమే వాళ్ళ ఎదురుగా మొబైల్ గేమ్స్ ఆడడము, మనమే వాళ్ళ ఎదురుగా మన కొన్ని రకాలైనటువంటి వీడియోస్ చూడడం వల్ల పిల్లలకు కూడా ఇది రకమైన ఇంట్రెస్ట్ కలుగుతుంది. మనం మా పేరెంట్సే చూస్తున్నారు అంటే మేము కూడా కంపల్సరీ చూడాలనేటువంటి భావన వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మనమే కంట్రోల్ చేసుకోవాలి. మనకు అవసరం ఉన్నప్పుడే కాల్ లిఫ్ట్ చేయాలి. మిగతా టైంలో వాళ్ళకి దూరంగా మనకు కూడా ఎక్కువగా లిఫ్ట్ చేయకుండా వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసేటట్టుంటే ఈ డెవలప్మెంటల్ ఇష్యూస్, ఆటిజం స్పెక్ట్రమ్ కావచ్చు, ADHD టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మనం అవి రెస్ట్రిక్ట్ చేయొచ్చు కొంతవరకు. ఓకే సార్, ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లల్లో చూస్తే స్టాండర్డ్కి మించి సిలబస్ ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఒత్తిడి, కొంతమంది అయితే ఇంకా చదువు అంటేనే భయపడిపోతూ ఉంటారు. మరి దీన్ని తల్లిదండ్రులు ఎలా ఎదుర్కోవాలి? ఏదైతే ఈ సిలబస్ విషయంలో మేడం, గవర్నమెంట్ ఒక రకమైన అంటే చాలా వరకు ఏం అవసరం అంతవరకు గవర్నమెంట్ సిలబస్ చాలా వరకు ఫాలో కావడం బెటర్. తో పాటు కొంతవరకు కొన్ని స్కూల్స్ వాళ్ళు కొంచెం ఇంకా అడ్వాన్స్ కోసం చేస్తుంటాయి. సో కొంతవరకు మాత్రం బెటర్ ఏమో, కానీ లోడ్ ఎక్కువ కావడం వల్ల పిల్లలు కన్ఫ్యూజన్లో వచ్చేస్తున్నారు. సో దానివల్ల అర్థమయ్యే పరిస్థితి వాళ్ళు కనబడతలేదు. కొన్నిసార్లు తొందరగా అర్థం చేసుకోకపోవడం వల్ల నెక్స్ట్ వాళ్ళు ఏమంటే మర్చిపోతారు. సో మళ్ళీ చెప్పాలి అంటే వాళ్ళకి అర్థం కావాలి అంటే మళ్ళీ టైం పడుతుంది, మళ్ళీ రివిజన్ చేసుకోవాలి ఇవన్నీ. కాబట్టి ఏదైతే మనం గవర్నమెంట్ యొక్క స్టాండర్డ్ ప్రోటోకాల్ ఫాలో అవుతామో, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ ప్రోటోకాల్స్ కావచ్చు, ఏదైతే సిలబస్ ఉందో అది చాలా వరకు సరిపోతుంది. మనం 5th, 6th, 10th వరకే అన్నీ సాధించేయాలి పిల్లలు అంటే కూడా కష్టం. వాళ్ళకు జస్ట్ మనం 10th వరకు చదివించాలి అన్నట్టే పెట్టుకోవాలి. ఆ 10th మనం ఇప్పుడే బాగా బర్డెన్ పెట్టి చదివించడం వల్ల కూడా పిల్లలకు తర్వాత వాళ్ళకు గుర్తుండదు. మెమరీ పవర్ తర్వాత ఇవన్నీ గుర్తుంటాయని అనుకోలేము. కాబట్టి కంపల్సరీ మనం తర్వాత ఏదైతే ఇంటర్మీడియట్లో ఇంకొంచెం వాళ్ళని బ్యాలెన్స్ చేస్తాం, డిగ్రీ నుంచి మనం సిలబస్ వాళ్ళకి తగ్గట్టుగా ప్రిపరేషన్ చేసుకోవడం బెటర్. కానీ 10th వరకు ఒక మీడియంగా ఒక మోడరేట్ టైప్ ఆఫ్ సిలబస్ ఉండడం బెటర్. హెవీ సిలబస్ ఉండడం వల్ల వాళ్ళు కంపల్సరీ కన్ఫ్యూజన్కు గురవుతారు, సరైనటువంటి పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇంకొక కామన్ సమస్య జంక్ ఫుడ్. అంటే ఇంట్లో ఎన్ని వండి పెట్టినా కూడా ఈ జంక్ ఫుడ్ కానీ స్నాక్స్ ఎక్కువగా తింటూ ఉంటారు భోజనం కంటే కూడా. మరి ఇలాంటి పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలి? మనం స్కూల్లోనే చిన్నప్పటి నుంచే మన స్కూల్లో మన టీచర్స్ చదివిస్తూ ఉంటారు మేడం. మన పిల్లలకు మన ఇంటికి వచ్చి మనకు కూడా చెప్తుంటారు. వాళ్ళు చిన్న వర్క్షాప్స్ కూడా వాళ్ళు పెట్టిస్తుంటారు. EVS అని, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనే టెక్స్ట్ బుక్ వాళ్ళు పెడుతుంటారు. మనం
జనరల్గా చూస్తే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు దాంట్లోనే చెప్తుంటారు వాళ్ళు జంక్ ఫుడ్స్ తినొద్దని. అక్కడి నుంచే ఆ జంక్ ఫుడ్స్లలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే దాంట్లో ఎటువంటి న్యూట్రిషన్ ఉండదు. న్యూట్రిషన్ కడుపు మాత్రమే పొట్ట మాత్రమే నిండుతుంది తప్ప ఎటువంటి న్యూట్రిషన్ ఉండదు. ఆ న్యూట్రిషన్ లేని ఫుడ్ తీసుకోవడం వల్ల పిల్లలకు టేస్ట్ కోసం అంటే మంచిగా టేస్ట్ రావడం వల్ల వాళ్ళు ఎక్కువగా తినాలని అనిపిస్తుంది. ఆ టేస్ట్ కోసం కూడా కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ మనకు అవసరం లేని ఇంగ్రీడియంట్స్ కలుపుతుంటారు. సో దానివల్ల వాళ్ళు నాలుక మీద టేస్ట్ కోసమే ఎక్కువగా తింటుంటారు. కానీ ఆ జంక్ ఫుడ్స్ వల్ల వచ్చే ఉపయోగం లేదు, దాంట్లో ఎటువంటి ఉపయోగం రాదు. దానివల్ల కడుపు నిండుతుంది కానీ మనకు బాడీకి హానికరంగా ఉంటుంది. సో దాంతోపాటు సరైన డైజెస్టివ్ సిస్టమ్ కూడా పాడే అవకాశాలు ఉంటాయి. సరిగ్గా డైజెస్ట్ కాకపోవడం, కాన్స్టిపేషన్ రావడము, అనుకోకుండా కంటామినేషన్ ఫుడ్ ఉంటే మాత్రం లూజ్ మోషన్స్, డయేరియా, డిసెంట్రీ రావడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి జంక్ ఫుడ్స్ మనము మన టీచర్సే స్కూల్లో మన పిల్లలకు నేర్పిస్తుంటారు. అక్కడి నుంచే జంక్ ఫుడ్స్ అనేది అలవాటు చేయొద్దు. వాళ్ళు టీచర్స్ కూడా కొన్ని వర్క్షాప్స్ కూడా పెడుతుంటారు. కాబట్టి అది ఫాలో కావాలి. మనం ఏదైతే జంక్ ఫుడ్ వాళ్ళకి చెప్పే విధానంలో కూడా జంక్ ఫుడ్ తినొద్దు అంటే స్కూల్లో టీచర్ చెప్పలేదు తినొద్దని, టీచర్ చెప్పింది మంచి ఫుడ్ తినాలని అన్నప్పుడు ఏంటంటే మంచి ఫుడ్డే తినాలి. ఆ టీచర్ చెప్పేది, మనం డాక్టర్స్ చెప్పేది, పేరెంట్స్ చెప్పేది, మన చిన్నప్పుడు మనం ఫాలో అయ్యేది అవే కంపల్సరీ 1-3 సార్లు చెప్తుంటేనే వాళ్ళకు దాని గురించి అవగాహన, ఇది ఫుడ్ మంచిది కాదని తెలుస్తుంది, మంచిదని తెలుస్తుంది. కానీ వాళ్ళకు మనం అలవాటు చేయకపోవడం, అలవాటు చేస్తే ఇంకెక్కువ అలవాటు అవుతారు. కాబట్టి మనమే కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళను దూరం పెట్టడం బెటర్. ఓకే. ఇంకా చిన్నపిల్లల్లో చూస్తే అలర్జీస్ కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఇంకా కొంతమందికి అయితే కొన్ని ఆహార పదార్థాలు తింటే అసలు పడవు. అంటే అది ఆ వయసు వరకే ఉంటుందా లేదా ఆహార పదార్థాలని పూర్తిగా అవాయిడ్ చేయాలా? యాక్చువల్గా అలర్జీస్ గురించి చెప్పాలంటే మేడం, మొదటి మనం తల్లిపాల దగ్గర నుంచే అలర్జీలో మనకు తల్లిపాలు, మురుపాలు, కొలెస్ట్రాల్ అంటాము, లేదంటే ఇమ్యునోగ్లోబిన్ సంబంధించిన ఫ్యాక్టర్స్ ఉంటాయి. తర్వాత డిహెచ్ఏ సంబంధించిన లెవెల్స్, న్యూక్లియోటైడ్స్ కానీ, ఆ తర్వాత తల్లిపాలలో సంబంధించినటువంటి యాంటీ అలర్జిక్ గుణాలు బాడీలో ఎప్పటికీ ఉంటాయి అవి. సో తల్లిపాల వల్ల అక్కడే అలర్జీ, ఆస్తమా డెవలప్మెంట్ తగ్గచ్చు. తల్లిపాలు మంచి తాగిపిస్తే 6 months వరకు. ఆ తర్వాత కూడా పిల్లలకు అలర్జీ వస్తుంది అంటే కొన్ని మనం ఇందాక అనుకున్నాము, ఏదో పేరెంట్స్ ద్వారా వచ్చేటువంటి జెనెటిక్ ఇష్యూస్లో కొన్ని అలర్జిక్ కారణాలు కూడా కొన్ని ఉంటాయి. ఆ తర్వాత ఈ వాతావరణంలో కొన్ని అలర్జెన్స్ బాడీకి పడకపోవడము, కొన్ని రకాల కూరగాయల మీద కొన్ని స్ప్రేస్ చేస్తుంటారు. అవి కూడా మనకు బాడీకి మీట్లలో కానీ, లేకుంటే కూరగాయలలో కానీ, లేదంటే ఈ ఫ్రూట్స్ మీద కానీ అట్లా స్ప్రేస్, అవి కూడా మనకు బాడీకి అలర్జీ కాజ్ చేసే గుణాలు ఉంటాయి. అయితే దీంట్లో మనకు ఎటువంటి అలర్జీ, ఇది వెజిటేబుల్ సంబంధించిన అలర్జీ, నాన్ వెజ్ సంబంధించిన అలర్జీ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఏదైతే అలర్జీకి వచ్చిన ఏదైతే మనకు కొన్ని చూసుకుంటామో అవి చాలా వరకు వెరీ లో క్వాంటిటీ, లేకుంటే అవాయిడ్ చేయడం బెటర్. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత మేబీ 3 months కావచ్చు, 6 months కావచ్చు, మళ్ళీ కొంచెం నిజంగా మళ్ళీ అది బాడీలో పడుతుందని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. కానీ అలర్జీకి సంబంధించినటువంటిది మనకు ట్రీట్మెంట్ కూడా దొరుకుతుంది. అది లైఫ్ లాంగ్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ అటువంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మనకు చాలా వరకు రాకుండా ఉంటుంది ప్రాబ్లమ్స్. ఓకే. ఇప్పుడు కొంతమంది పిల్లల్లో చూస్తే అంటే ఫ్రీక్వెంట్గా ఈ వైరల్ ఫీవర్స్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ఇది ఎందువల్ల? ముందు జాగ్రత్త చర్యలు ఏమైనా తీసుకోవాలా? ఈ వైరల్ ఫీవర్స్ జనరల్గా వాతావరణటువంటి మార్పుల వల్ల కొన్ని రకాల వైరస్లు బాడీలో, వాతావరణంలో డెవలప్ అవుతుంటాయి. ఇవి కంపల్సరీగా మనం వద్దనుకున్న ఆ వైరస్లు వస్తే బాడీ కంపల్సరీ ఎఫెక్ట్ అవుతాయి. అయితే ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉన్న పిల్లలకు మాత్రం వైరల్ ఫీవర్స్ చాలా వరకు రాకపోవచ్చు. ఇమ్యూనిటీ పరంగా కొంచెం వీక్ ఉన్న పిల్లలకు మాత్రం వైరల్ ఫీవర్స్ డెవలప్ అవుతుంటాయి. ఇందాక నేను అనుకున్నాం రైనో వైరసెసే కావచ్చు, తర్వాత ఇన్ఫ్లుయెంజా వైరసెసే కావచ్చు, స్వైన్ ఫ్లూ వైరసెసే కావచ్చు, ఆ తర్వాత చికన్గున్యా, డెంగ్యూ సంబంధించిన అవి కూడా, ఆ వైరసెస్ అన్నీ మనము జాగ్రత్త పడితే మనం రాకుండా ఉంటుంది. ఒకవేళ అది మనకు అట్లనే పిల్లలను వదిలేసినాం అనుకోండి, ఎవరో దగ్గు జలుబు ఉన్న పిల్లలతో ఆడుకోవడం, ఆ తర్వాత పేరెంట్స్ కానీ మన ఫ్యామిలీ ఎవరికైనా దగ్గు జలుబు ఉన్న వాళ్ళతో ఉండడం వల్ల కంటామినేషన్ డ్రాప్లెట్స్ వల్ల కూడా వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మేడం. ఓకే. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, విటమిన్ డెఫిషియన్సీ అసలు ఇంట్లోనే అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే మనం గుర్తించవచ్చు? విటమిన్ డి కానీ, ఐరన్ కానీ ఇలాంటివి. ఓకే. ఈ జనరల్గా పోషకాల సమస్య అనేది కామన్గానే మనం గమనిస్తుంటాం ఈ మధ్య కాలం పిల్లలకి. ఎందుకు అంటే ఇందాక అనుకున్నట్టు జంక్ ఫుడ్సే మెయిన్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ జంక్ ఫుడ్స్ వల్ల సరైనటువంటి న్యూట్రిషన్, పోషకాలు అందట్లే పిల్లలకు. సో మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకు అన్ని బ్యాలెన్స్డ్ డైట్ అందజేయాలి. బ్యాలెన్స్డ్ డైట్లో అన్ని రకాల పోషకాలు ఉంటాయి, మనమే చూసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే పప్పు ధాన్యాలు, ఫ్రూట్స్, సీడ్స్, తర్వాత రైస్, చపాతీలు, తర్వాత రకరకాల సిట్రస్ ఫ్రూట్స్ కావచ్చు, లెగ్యూమ్స్ కావచ్చు, స్వీట్ పొటాటోస్, అట్లా అన్ని రకాలుగా మనం బ్యాలెన్స్ చేసుకొని మీట్, ఫిష్
ఇవన్నీ చేసుకొని బ్యాలెన్స్ డైట్ చేస్తే మనకు ఈ బాడీ అండ్ ఇమ్యూనిటీ అనేది మనకు డౌన్ కాకుండా ఇమ్యూనిటీ స్ట్రెంథనింగ్ చేసుకోవచ్చు. దానివల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా చూడవచ్చు. అట్లాగే ఫ్రూట్స్లలో అటువంటి సీడ్స్లలో ఉండేటువంటి ప్రోటీన్స్, విటమిన్స్, ఎగ్లో కూడా పాలలో కూడా అటువంటి వీటిలో చూడండి విటమిన్స్ మనకు లోపం లేకుండా ఉంటుంది. సో అవి విటమిన్ డి అనేది ఆ మధ్య కాలంలో మనకు ఏంటంటే ఇప్పుడు అంటే అంతా మనకు సిటీ లైఫ్, టౌన్ లైఫ్ పెరిగిపోయింది కాబట్టి ఎక్కువగా ఇంట్లో ఉండడం వల్ల చాలా వరకు సన్లైట్ ఎక్స్పోజర్ తగ్గిపోతుంది. సో అట్లా మనకు విటమిన్ డి డెఫిషియన్సీ పెద్దలకు వస్తుంది, పిల్లలకు కూడా వస్తుంది. అట్లా అప్పట్లో మనకు విలేజెస్లో ఉండేటోళ్ళు కాబట్టి వాళ్ళు ఎంతసేపు ఎండలోనే ఆడుకుంటారు కాబట్టి విటమిన్ డి డెఫిషియన్సీ ఉండకపోయేది. విటమిన్ ఏ అనేది మనకు న్యాచురల్గానే వస్తుంటుంది. మనం దాన్ని ఫ్రూట్స్ ద్వారా కానీ విటమిన్స్ ద్వారా కానీ అట్లా రకరకాల ఫుడ్ ఇచ్చి మనం ఆ విటమిన్ ఏని డెఫిషియన్సీ రాకుండా చూసుకోవాలి. గవర్నమెంట్ స్కీమ్ కూడా ఉంటుంది. కంపల్సరీ పుట్టిన పిల్లలలో దగ్గర 6 months తర్వాత నుంచి 9th month నుంచి మనకు 6 monthsకి ఒకసారి కంపల్సరీ విటమిన్ ఏ సొల్యూషన్ ఇస్తున్నారు. సో అది కూడా తీసుకోవడం వల్ల విటమిన్ ఏ అని లోపాన్ని మనం దానికి దృష్టి లోపం వస్తుంది. అట్లాంటి దృష్టి లోపాలు రాకుండా మనం గమనించుండాలి. దాని స్టేజెస్ ఉంటాయి విటమిన్ ఏ లోపం వల్ల. ఆ 1, 2, 3 స్టేజ్. ఆ స్టేజెస్లో ఏమంటే మనకు దృష్టిలోపం ఉన్నప్పుడు కళ్ళలో కలర్ చేంజెస్ కానీ లేదంటే వాళ్ళకు రకాల సరిగా విజన్ ప్రాబ్లము అలాంటప్పుడు కూడా ఏమంటే మనం డాక్టర్ను కలవడం వల్ల చాలా వరకు దాన్ని నివారించవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. చిన్నపిల్లల్లో వచ్చే ప్రతి సమస్యకి అలాగే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయంలో చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం. ఇది ఈ రోజు అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ హెల్త్.